ఏంటండి ఇది? పెళ్ళై ఇంతకాలమైనా చిన్ని కృష్ణరాజు సిలుపు చేస్తాలేంటి? ఇకనైనా మానుకోండి. నేను చిన్ని కృష్ణుడా? అందరూ నన్ను రామయ్య, రఘురామయ్య, కోదండ రామయ్య, ఏగంటి రామయ్య అని పిలుస్తారే, మరి నీవేమిటి చిలిపి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు అని? మరి ఇలా చేస్తే కృష్ణుడు అనక ఏమంటారు? సరేలే, ఈదిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య. నీ సంగతి నాకు తెలీదా? కాస్త చనువు దొరికితే చాలు, చప్పును ఒళ్ళో దూరిపోతారు. పేరుకు మాత్రం పెద్ద రామయ్య. ఏం చేయను, ఏం చెయ్యి. ఆ దేవుడు ప్రసాదించిన వరానివి నువ్వు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. తరతరాలు తిన్నా తరగని ఆస్తి, అంతస్తు ఉంది. సేవలు చేయడానికి కావలసిన వారు ఉన్నారు. ఇన్ని ఉన్నా నీ కడుపున ఒక్క కాయలేదే అన్న బాధ నాలోనే కాదు, నీలోనూ దాగి తెలుసు. ఏమండి, దైవం లాంటి భర్త మీరు. తల్లిదండ్రులు లేని కొరత తీరుస్తున్నారు, తోబుట్టువులు మర్పిస్తున్నారు. అలాంటిది మిమ్మల్ని సంతోషం పెట్టలేని నిర్భాగ్యురాలండి. 10 మందిలో మీ గౌరవం కాపాడలేని దురదృష్టవంతురాలు. నన్ను క్షమించండి. లేదు సుగుణ, లేదు. ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపమో నా పాలిట శాపమై నన్ను పీడించుతున్నది సుగుణ, నన్ను పీడించుతున్నది. ఏమండి, నేనేనండి మిమ్మల్ని వేధిస్తున్నాను. నేనే మీ యాగంటి సమస్తాన్ని పట్టిన రాక్షసిని, మీకు పట్టిన దయ్యాన్ని. నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను. నా కూతురు చంపేయండి. ఏమిటి సుగుణ, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈరోజు చాలా కొత్తగా ఉంది. నేను అడిగే ప్రతి ప్రశ్నకు నీ సమాధానం క్లుప్తంగా, కటువుగా ఉంది. ఎప్పుడు చిరునవ్వు చిందే నీ మోములో ఈనాడు నిరాశ నిస్పృహలు తొంగిస్తున్నాయి. ఎందుకు సుగుణ ఇలా మారిపోతున్నావు? ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే చెప్పు సుగుణ, తిద్దుకుంటాను. అందుకు నీకు క్షమాపణ చెప్పడానికి. లేదు సుగుణ, లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకగలను, నువ్వు లేకుండా నేను జీవించగలను. జీవించలేను సుగుణ, జీవించలేను. ఈ యాగంటి సమస్థానానికి మచ్చ తేలేను, చిత్తు పెట్టుకోలేను సుగుణ. అయ్యో భగవంతుడా, ఏమిటి విష పరీక్ష, ఏమిటి ఘోర పరీక్ష? ప్రేమ అనురాగాలు పంచి, మమత అనురాగాలు కురిపించి, నన్నే సర్వంగా భావించే ఈ దైవానికై శిక్ష. కోరుకుంటే కొండంత భారానైనా తీర్చే ఆ దైవానికై శిక్ష. వేడుకుంటే వేలాది మంది పలుకులు తీర్చే ఈ దైవానికై శిక్ష. నేను భరించలేను స్వామి, నేను భరించలేను స్వామి, నేను భరించలేను స్వామి, నేను భరించలేను. చూడా ఇంకొచ్చి అయ్యా శివయ్య, ఏమిటయ్యా ఇదంతా? అయ్యా శివయ్య, ఏమిటయ్యా అంతా నీ లీల మహిమ? అయ్యో భగవంతుడా, అరే ఎక్కడున్నారా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ
హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ జాపా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధువే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నన్ను మించిన శక్తి ఏదో వచ్చింది. పార్వతీ పరమేశ్వర ఏమైంది సుగుణ? అసలు ఏమైంది? ఏమోనండి, కడుపు నొప్పి ఉన్నట్టుండి వచ్చింది. సరే, తగ్గిందా సుగుణ? తగ్గిందా? పర్వాలేదండి, పర్వాలేదు. అయితే విశ్రాంతి తీసుకుందురా. దేవుడు అబ్బా ఇవాళ నాకు పండగే. పండగ స్వామి రంగ ఎరగలేస్తా. నాయుడోరింటి కాడ నల్ల తొమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే నాయుడే మన్నాడే పిల్ల చెట్టు కాడ ఈ సాగల వనం చూశారు, చాలా గొప్పదండి. ఎందుకంటే ఇల్లుగా పొద్దున ఈ బజార్కి వెళ్తే ఈ తమ్మ కోటిరెడ్డి గారు నా ఈ ఊతకరా అంటారు. పొద్దున ఈ బజార్కి వెళ్తే పొద్దున ఈ బజార్కి వెళ్తే ఉన్నాడు పండ్రంగి సీతయ్య గారు నా రుద్దరా అంటాడు. ఈయన గారికి రుద్దాలంట, ఆయన గారికి ఉతకాలంట. అయినా ఈ సాకల పని చూశారే, చాలా గొప్పదండు. ఎందుకంటే ఈ ఊళ్ళో మా సుగుణమ్మ గారు చాలా గొప్పదండి, చాలా గొప్పదండి. ఆవిడ గారు ఇంటికి వెళ్తే పిల్లలు బాగున్నారా బాగలేని బాగోగులు అడిగిద్ది, తిన్నారా తినలేదా అని తిండి గురించి అడిగిద్ది. అరే నీ పెళ్ళాం ఏం చేస్తున్నాని పెళ్ళాం గురించి అడిగిద్ది. మహా తల్లండి,
చల్లని తల్లి ఏ తల్లి కన్న బిడ్డో కానీ ఆమె కడుపు చల్లగా ఉండాలండి. ఈ జన్మలో మర్చిపోలేమండి. ఏమిట్రా భీముడు మర్చిపోలేనిది అని నిగ్గదీసేలా మాట్లాడుతున్నావు? ఎవరి గురించే? ఓ ఎవరి గురించో లేదు, నేను చెబుతా. మా తల్లి సుగుణమ్మ గారి గురించి. ఏమిట్రా అంత గొప్ప విశేషం? గొప్ప విశేషమే మరి. నీ ఇంటికి వచ్చానే అనుకో, ఈ భీముడి గాడు ఎంత తింటాడా, ఏం దొబ్బుకెళ్తాడా అని ఒకటే కుక్క కాపలా. అదే మా తల్లి సుగుణమ్మ గారు అయితే పిల్లలు బాగుండారా లేదని పిల్లలు బాగోగులు అడిగిద్ది, భార్య పిల్లలు బాగుండాలని అడిగిద్ది, పిల్లలు చదువుకున్నారని మంచెట్లు అడిగిద్ది. అది ఆమె గొప్పతనం. అబ్బో, అయితే పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అన్నమాట. అన్నమాట ఏందా? ఉన్న మాటే. ఓరి నీ చదువు సంతకెళ్ళా, చదివేస్తే ఉన్నమతి కాస్త పోతుందని మీకు చదువులు ఎందుకురా ఎదవా? డబ్బు దండకే గాని. మరి మా తల్లి సుగుణమ్మ గారు ఏంది అలా అందే? అలా చెప్పిందే. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి దోవలు దొరుకుతాయని చెప్పింది కదా. మరి చెప్పిందిరా, చెప్పకేం చేసిద్ది? ఆమెకు తినటానికి ఉంది, మరి ఉండటానికే ఉంది. ఆమె లెవెల్గా జరిపోయింది. ఒరే నీ లెవెల్కి మరి మీకు చదువులు ఎందుకురా ఎదవా? శెట్టి, ఎంత మాట అన్నావు శెట్టి? మరొక్కసారి ఈ మాట అంటే నీ బుర్ర రామకీర్తన మడితే అనుకున్నావు. ఏం చూసుకోని రాలా మిడిసి పడుతున్నావు? మా తల్లి సుగుణమ్మని చూసుకొని ఏం పిక్కుడా పిక్కు. పీక్కునేది ఏమిట్రా ఎదవా? నా మూతి మీద మీసం పిక్కు. మూతి మీద మేసమా? నేను ఇంకేందో అనుకున్నాను కదరా. ఒరే భీముడా, నేను పీక్కోలేను కానీ అదేదో పీకి ఈ చేతిలో పెట్టు. అమ్మా, నేను పీకిస్తే నువ్వు అతికించుకుందామనా? నీ తక్కువ నా దగ్గర చల్లవలే. చెట్టే, అసలు నువ్వు ఎందుకు వచ్చాక? అబ్బా, అడగాల్సిన మాట ఇప్పుడు అడిగావురా. ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూశాను. అరే, మా దుకాణం దగ్గరకు వస్తున్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారంట? ఏముందిరా, రేపు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అక్కడ రామయ్య గారు గాని సుగుణమ్మ గారు గాని బా దీపారాధన చెయ్యకూడదని మాట్లాడుకున్నారా ఎదవా? శెట్టి, ఈ మాట మరొక్క మాట అన్నావంటే నీ బుర్ర రాంకర్త పడితే అనుకున్నావు. అబ్బా, నేను కాదురా, ఊళ్ళో జనాలు అనుకుంటున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడగూడనట్టుగా ఆ జనానికి ఎందుకంట? నోరు మూసుకొని బయట నడువా. ఊళ్ళో జనాలు మమ్మల్ని కుక్కలతో సమానంగా చేస్తాం అన్నమాట. అది కాదురా, నేను వచ్చిన కాడి నుంచి ఎల్లో 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 అంటావు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదరా, రామయ్య గారు సుగుణమ్మ గారు దీపారాజనలు కానీ ఏవి చెయ్యకూడదని మాట్లాడుకుంటున్నారని. ఈ మాట అని చెబుతానికి వచ్చావు ఇక్కడికి. నా సంగతి తెలుసా నీకు? ఇంకా కాసేపు ఏడే మాట్లాడావా? రాసుకో. ఏయ్, బల్ల 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 కసుకునేలా నిన్ను నిలుచుకుంటారా? బల్ల 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 నరసింహ స్వామి నిన్ను నలుచుకుంటారా? నలుచుకుంటా నలుచుకుంటా ఇరుగుకుంటా నలుచుకుంటా ఇరుగుకుంటా నలుచుకుంటా ఇరుగుకుంటా. అమ్మో, మడ్డి కాస్త ఇరిగింది కదరా. మడ్డి కాదు, కొంచెం లేబరా. అబ్బో. ఏమిటండి చెట్టి గారు ఎప్పుడు రావటం? ఇప్పుడే వచ్చానండి. కాకపోతే ఈ భీముడు గాడు సంతలో గొర్రెల నస పెడుతుంటే అయ్యా ఇదిగో ఇక్కడే ఆగానయ్యా.
ఆ భీముడు అమ్మవారు ఏదో పిండి వంటలు చేస్తారు వెళ్ళు. ఇంతైన వంటకము ఇవాళ ఏమిటండి శెట్టి గారు, ఏమిటి విశేషాలు? ఏముందండి, వ్యాపారానికని తమ దగ్గర అప్పుగా తీసుకున్న రొక్కం ఇచ్చిపోదామని వచ్చానండి. దానికి అంత తొందర వచ్చిందా? తర్వాత ఇవ్వచ్చు కదా. అమ్మమ్మ, అవసరానికి తీసుకున్న అప్పు కాటికాడ పిండాకుడు లాంటిదండి. ఎప్పుడు చెయ్యాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే 7 ఏళ్ల నాడు శని వెంట పడుద్దని శాస్త్రం ఉందండి. ఎందుకయ్యా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తే నా పని నా బాధ్యత కూడా తీరుతుంది. అయ్యా, ఇదిగో మీ డబ్బులు. అంటే శాస్త్రాలతో జీవితం ముడిపడి ఉందంటారా శెట్టి గారు? ముడిపడి ఉందా అంటారేమిటి రామయ్య గారు? చెబుతాను వినండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సర్జనుండు పలుకు సల్లగాను, కల్చు మోగినట్లు రామయ్య గారు, కల్చు మ్రోగినట్లు కనకమ్ము మ్రోగునా, విస్పదాభిరామ వినురవేమ అన్న నీతి వాక్యములు తమరు వినే ఉంటారు. తమరికి ఈ ఊళ్ళో ఉన్న పెద్దలకి తేడా ఏమిటో ఇందులోనే తెలుస్తుందండి. ఆహా, కాస్త పొగడతలు ఆపి అదేదో కాస్త నిజం చెప్పండి. నిజం చెప్పక అబద్ధం చెబుతానండి. అయ్యా, మీరు మేము చిన్ననాటి స్నేహితులం కాబట్టి మీరు ఏమి అనుకోనంటే ఒక్క విషయం చెబుతానండి. అదేమిటో కాస్త నిజం చెప్పండి. ఏముందండి, మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అక్కడ తమరు పూజలు కానీ పునస్కారాలు కానీ తమరు చెయ్యకోకుండా ఉంటే బాగుండని జనాలు అనుకుంటారు. కారణం తెలుసుకున్నారా శెట్టి గారు? కారణం అంటే గాడిపత్త నా చెప్పింది. కారణం ఏముందండి, తమరికి ఎందుకులండి ఈ లోకులు కాకులు లాంటి వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు. పానీ రామయ్య గారు ఎందుకు ఏదో కాస్త నిజంగా చెప్పండి. చెప్పక తప్పేదట్లేదుగా. సరే, ఏమండి, రేపు దేవీ నవరాత్రులకు తమరు పూజలు పునస్కారాలు చెయ్యరాదని, ఎందుకంటే తమరికి పుత్ర సంతానం కలగలేదు కదండి, అర్హులు కాదంటున్నారయ్యా. నీకేమైనా పిచ్చెక్కిందా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడవైతే ఇలాగా మాట్లాడవు. కాస్త కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డేమైనా తింటున్నావా? మనిషి అన్నాక కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా. ఓ అబ్బో, అది ఉండబట్టే అక్కడ విన్నాను, ఇక్కడికి వచ్చి మురిగాను. నీకులాగా విన్న విషయాలు మరుగున పెట్టి మాయం చేశామా ఏమిటి? అబ్బో, నీ వాగుడు ఇంతసేపు చిన్ననాటి స్నేహితుడు అని ఉపేక్షించాను. మర్యాదగా బయటకు వెళ్ళావు. వెళతామండి, వెళతాము. ఎంట్రుకలున్నమ్మ ఏ కప్పు పెట్టినా అందంగానే ఉంటుంది. తమరు పెద్దవారు, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మరి ఏసావులే ఓడి సామెతలు. ఇక నడు. నడుస్తామండి, నడుస్తాము. తమరు ఈ గ్రామానికి మున్సిపు గారు కదా, తమరు చెప్పిన తర్వాత తప్పుతుందా? పొద్దున్నే లేచి ఏ శనిగాడు మొఖం చూసాను ఏను శాతం నానా మాట్లాడాల్సి వెళ్తున్నామండి. వచ్చావని నాలుగు తెలుస్తా వెళ్ళు. రామయ్య గారు, ఆ చెట్టి గారి మాటలేమి పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడతాం. ఏందయ్యా మైక్లో లాగలేదు అసలు? ఏంది లాగేది? ఏంది బయటకు వచ్చేది? పెట్ట వారికి అసలు లాగలేకపోతే ఏంది, అది ఏం పెడతాం? ఏంది మనుషులు వాళ్ళు ఏం చెబుతారు? రే అరవకుండా మాట్లాడు. ఏదో అసలు అయ్యా, ఆ చెట్టి గారి మాటలు పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడటానికి ఏముంది మున్సిపల్ గారు? ఈ గ్రామానికి అధికారి మీరు. ఈ గ్రామం అభిమానంతో నన్ను పెద్దగా గౌరవిస్తుంది. ఆచార వ్యవహారాలు పట్టిపోవాలి మనం, అంతేగాని పెద్దలమైనంత మాత్రాన ఆచారాలు తప్పుతామటండి. ఏమి ఆచారాలండి? మంచి మానవత్వం లేని ఆచారాలను పెట్టుకొని చెడుని అంటించుకున్నట్లుంది, కానీ ఇది ఏమి బాగోలేదండి. చూడండి మున్సూబ్ గారు, ఏమిటో కానీ
పెళ్ళై ఎంతకాలమైనా భగవంతుడు ఇంకా సంతానాన్ని ప్రసాదించలేదు. సంతానం లేని వారు పేరంటానికి అనర్హులని పురాణాలు ఘోషిస్తున్నాయి. మీ బోటి పెద్దలు చెబుతున్నారు. అవి పాటించాలి కదటండి మనం. ఏమో రామయ్య గారు, ఆస్తి అంతస్తు అన్ని యోగ్యతలు ఉన్న వారికి ఆ భగవంతుడు సంతానాన్ని ఇవ్వడు. ఏమీ లేని నిరుపేదలకు సంతానాన్ని ఇస్తాడు. ఆ దేవుడికి కూడా న్యాయం ధర్మం లేదు. చూడండి, కావాలని కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది అధికారం. అలాంటి అధికారం కోసం ఈ ప్రజల అభిమానాన్ని పోగొట్టుకోలేనాయి. చూడు రామయ్య గారు, బజారులో ఏదో 4 కుక్కలు మురిగినంత మాత్రాన ఈ గ్రామంలో దేవునికి పూజలు పురస్కారాలు సంబరాలు జరిపించకపోతే ఈ గ్రామం గ్రామంగా ఉండదు, కలుషితమై మట్టి కొట్టుకొని పోతుంది. అంతా ఈశ్వర మహస్యం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. రామయ్య గారు, మీరు ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించారు, దాన ధర్మాలు చేయించారు, దేవాలయాలు కట్టించారు, దేవుళ్లకు పూజలు ఏటా జరిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ పూజా కార్యక్రమాలు జరిపించకపోతే అమ్మవారు సహిస్తారా? ఇంతకంటే ఏం చేస్తుంది? పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా? విధించనివ్వండి. లేదు, నీకు సంతానం ఇస్తుంది, తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పూజా కార్యక్రమాలు చేయనంటున్నారు కదా. ఈ ఊరి వారు మీకంటే పూజల పురస్కారాలు ఎవరూ చేయలేరు కనుక ఆ సంతానం తప్పకుండా ఇస్తుంది, సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యమా? సుగుణ సుగుణ, రామయ్య గారు మాటలో పడి మర్చిపోయాను. వస్తున్నానండి. మధ్యగా కాఫీయా? ఏమి వద్దండి, నేను ఈ గ్రామానికి అధికారినైనా నేను మనిషినే కదా, అజీర్తిగా ఉంది కొంచెం, ఏమి వద్దండి. సరే సుగుణ, మాట్లాడుతుండండి, చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. నమస్కారం అండి మున్సిబ్ గారు. ఏమిటండి విశేషాలు? అమ్మా సుగుణమ్మ, రామయ్య గారు చల్లని తండ్రి. ఈ గ్రామంలో పేదవాళ్ళంతా ఆయనను దేవుడు లాంటి మనిషి అని అంటూ ఉంటారు. చాలా మంచివాడు. అవునండి, తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు. నా వల్ల ఆయనకు మనశ్శాంతి లేదు. నా మూలంగా 10 మందిలో తలదించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ముందే వస్తాయని తెలుసుంటే ఏనాడు మరణించి ఉండటం. ఏమిటో పిచ్చి మాటలు! మనిషి చచ్చిపోయి సాధించాలనుకోవడం అవివేకం, మరణించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మరణం కన్నా వేరే మార్గం లేదండి. ఆపు నీ పాడు ఆలోచన. నీవు చనిపోతే రామయ్య గారు బ్రతకగలడా? నీవు లేనిదే అతను జీవించగలడా? మరి ఏం చేయమంటారు? నా మొహం ఎలా చూపించను, ఎలా ఓదార్చును? నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతంగా ఉండు. నీ బాధను నీలోనే దాచుకొని రామయ్య గారికి అర్థం కాకుండా సుఖపెట్టాలి. ఆయన్ని ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అవును, ఆయన సుఖమే నా సుఖం. కావాలనుకుంటే ఆయన కోసం ఎంత బాధనైనా దిగమింగుతాను. అదే అలా ధైర్యంగా ఉండాలి. ఉంటాను. కావాలనుకుంటే ఆయన కోసం ఎంత త్యాగానైనా చేస్తాను. శబాష్, ఇప్పుడు మంచి సుగుణం అనిపించావు. నేను వెళ్ళి ఆచార్య గారిని పంపిస్తాను. అతను ఏదైనా మార్గం చూపించవచ్చు. వస్తా.
సుగుణ అలా ఉంది. ఏది ఏమైనా ఆమెకు ఈ విషయం తెలియకూడదు. ఆమె బాధ నేను చూడలేను. ఆమె ఏడిస్తే నేను భరించలేను. ఎలాగైనా సుగుణను సుఖపెట్టాలి, ఆనందపరచాలి. సుగుణ, సుగుణ, ఆ? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను కదండి. లేదు, చాలా మెత్తగా ఉన్నావుగా. అవును. మీ అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? అవునండి, అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. అందుకే కాస్త బాధగా ఉంది. అరే, మీరేంటి ఇలా ఉన్నారు? నేనా? అబ్బే, మామూలుగానే ఉన్నాను. లేదు లేదు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా. అవును, నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి నాకు భార్యగా రావటం నా అదృష్టం సుగుణ. మీలాంటి మంచి మనసు కలిగిన మనిషి నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం. లేదు సుగుణ, ముమ్మాటికి ఇది నా అదృష్టం. అంత గట్టిగా చెప్తున్నారు. ఎలా? పండు వెన్నెలలో నిండు పున్నమల పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న నీ అందం నాకు బంధం వేసింది. జీవితాంతం నన్ను బందీని చేస్తుంది. అబ్బో, వలపల వడిలో నన్ను ఖైదీని చేస్తుంది. మమతల గుడిలో వాలిపోవాలనిపిస్తుంది సుగుణ. ఈ రోజేంటి అయ్యగారు ఇంతగా మాట్లాడుతున్నారు? ఇంత లేదు, ఇద్దరం లేదు, ఇది పచ్చి నిజం సుగుణ. చాలే ఊరుకోండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవీనా నేను ఆపను. ఎందుకో తెలుసా? మల్లె కంటే మధురమైన, అమస కంటే చున్నతమైన కదలిక నీ మేనిలో ఉంది గనక. అబ్బో, ఈ రోజు ఏంటి అయ్యగారు కవిగారయ్యారే? పాలరాతి బొమ్మలా మెరిసిపోయే నీ అందం చూస్తుంటే నాలో కవిత్వం జాలువారుతుంది. తామర రేకుల్లా తిరిగిపోయే నీ కళ్ళు చూస్తుంటే నాలో కవిత్వం పెళ్ళిబూగుతుంది. హాయిగా ఉంటుంది సుగుణ. అంత హాయిగా ఉంటుందా? అవును, నీవు లేకుంటే ఈ రే అంతా చీకటి. నీవు నా పక్కనుంటే హాయిగా ఉంటుంది. నీ కళ్ళలో మెరిసే వెలుగు ఈ ఇళ్ళంతా కాంతి కిరణాలై విరజిమ్ముతుంది సుగుణ. ఎన్ని సిగ్గు మల్లె పూలలో ఎన్ని పిలుపులు ఎన్ని మల్లెపూలు తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. పువ్వు పువ్వులో ఎన్ని రేఖలు పువ్వు పువ్వులో ఎన్ని రేఖలు రూపు రూపులో ఎన్ని చూపులు ఆశ నువ్వైతే తెల్లని చీరలు నా చందమామ తెల్లని చీరలు నా చందమామ.
ఎన్ని కాంతులు సంధ్య సంధ్యకు ఎన్ని రంగులు రంగు రంగులో ఎన్ని కాంతులు సృష్టి సృష్టికి ఎన్ని మార్పులు నిన్న రేపుకి ఎన్ని చేర్పులు నిన్నే నువ్వైతే నేనే నేనవుతా నేనే నువ్వవుతా తెల్ల తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ చూసిందల్లా ఇమ్మంటాడే చందమామ తెల్ల తెల్లని చీరలు నా చందమామ పట్టా పగలు వచ్చినాడే చందమామ ఏమండి నేనే మీ సర్వస్వం కదా అమ్మాటికి నువ్వే నా సర్వస్వం సుగుణ. నేను లేకపోతే మీరు ఉండలేరు కదా ఏనాడు ఈ రామయ్య లేడు సుగుణ. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఆహా ఏమీ లేదు నాకు ఒక చిన్న కోరిక ఉంది తీరుస్తారా తప్పక తీరుస్తాను. అది ఏమిటో చెప్పు సుగుణ. తీరుస్తానని మాట ఇవ్వండి అలాగే మరి సుగుణ. మరి మరి ఏమిటో చెప్పు. మీరు మరి ఆ, మీరు రెండో పెళ్లి చేసుకోవాలి వచ్చిందో నాకు తెలియదు కానీ మరొకసారి ఆ మాట మాట్లాడితే నేను ఊరుకోను సుగుణ. ఊరుకోవాలి ఊరుకొని తీరాలి మీరు 10 మందిలో నవ్వులు పాలవుతుంటే నేను సహించలేకపోతున్నాను మీరు 10 మందిలో తలదించుకుంటే నేను భరించలేకపోతున్నానండి భరించలేకపోతున్నాను సుగుణ 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 ఆ మాట మర్చిపో. నా కోపం తెప్పించు. కోపం దేనికండి కోపం పుత్ర సంతానం లేకపోతే పురాణాల్లో కూడా రెండో పెళ్లి చేసుకున్నారు మీరు చేసుకోవడంలో తప్పే ఉంది సుగుణ నోరు మూసుకొని లోపలికి. మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లిడికి వచ్చింది బాబాయ్ గారితో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయిస్తాను అయ్యో భగవంతు ఏమిటి శిక్ష? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు స్వామి? కంటికి రెప్పలా చూసుకోవాల్సిన దేవతను చేసుకోవాల్సి వచ్చిందా? అయ్యో భగవంతుడా. నన్ను క్షమించండి నన్ను క్షమించండి లేదు సుగుణ లేదు. క్షమించవలసింది నేను కాదు నువ్వు సుగుణ. నువ్వు లేదండి లేదు మీరు లేకుండా నేను ఉండలేనండి ఉండలేను నా బొందులో ప్రాణం వరకు మీతోనే ఉంటాను మీ పాద సేవే చేసుకుంటానండి లేదు లేదు సుగుణ లేదు. నేను ఆచార్య గారికి కబురు పంపించాను. దేనికండి ఆయన మన కుటుంబానికి మంచి మార్గం చూపుతారు. అలాగేనండి అడుగో మాటల్లోనే వస్తాను. నమస్కారం అండి రామయ్య గారు. ఏమండి ఆచార్య గారితో మీరు మాట్లాడుతుండండి మజ్జిగ తీసుకో ఆచార్య గారికి ఎండను పడి వచ్చాడు చాలా దూరం మజ్జిగ తీసుకున్నాను. సరే సరే నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం అండి. ఏమిటండి విశేషాలు? ఏమున్నదండి పక్క ఊరి నారాయణ గారి గొప్ప ప్రవేశానికి అని వెళ్ళాను అది చూసుకొని వస్తుంటే మీ కబురు కాస్త చెవును పడిందండి అంతే తక్కువ ఇక్కడ వాలేసా. అంతా బాగున్నారా? ఏదో తమ దయ వల్ల అంతా క్షేమమేనండి రామయ్య గారు. అది సరే కానీ రామయ్య గారు ఊళ్ళో వార్తలు ఏమిటి మార్పుగా వినపడుతున్నాయి విన్నాను అది నిజమేనంటారా? అవి ఏమిటో కాస్త వివరంగా చెప్పండి. ఏముంది తమ చేత దేవీ నవరాత్రులు గాను పూజా కార్యక్రమాలు చేయరాదని ఇటు కుక్క అరుపులు నక్క కోతలు ఘోషించుతున్నాయి అది నిజమేనంటారా? వారి తప్పేముందండి. వాటికి మేము అనర్హులమని ఆ భగవంతుడే తీర్పిస్తే పాపం వారి తప్పేముందండి. తప్పున్నారా? తప్పులేని వారు తమ తప్పులు వెరగరని వారి కంట్లో దూలం పెట్టుకొని ఎతిటి వారి కంటిలో నలిసి వెతకడం పరిపాటన అయ్యిందండి అదవులకు. అది సరే కానీ ఆచార్య గారు
మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఏమీ అనుకోరు కదా? ఇందులో అనుకునేదేముంది రామయ్య గారు, తమరు అడగబోయే మాట ముందుగానే గ్రహించి తిని. అది సరే కానీ రామయ్య గారు, దీని అంతటికి ఒక మార్గం ఉందండి రామయ్య గారు. ఏమిటండి? అది ఏమిటంటే పూర్వకాలపు గ్రంథములో వెతకగా 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 ఒక సూత్రం దొరికిందండి. అది ఏమిటంటే పుత్ర సంతానం కోసమై జనక మహర్షి ఒక రాజసూయ యజ్ఞం ఆచరించాడండి. అప్పుడు వారికి దైవ ప్రసాదం వల్ల చక్కటి సీతాదేవి లభించింది నాయన. ఎంతటి చక్కటి ఆలోచన అండి ఆచార్య గారు. సుగుణ తొందరరా, ఆచార్య గారికి మధ్య తీసుకురా. ఆచార్య గారు వ్రతమాచరించి మనల్ని యజ్ఞం చేయమని కోరుతున్నాను. నిండు నూరేళ్ళు వద్దిల్లు తల్లి. పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి. చూడమ్మ సుగుణమ్మ, అలా చేసిన వేళ ఈ గ్రామ కలంకమ్మల దోషముల నశించి మానవ అవతరణ జరుగును. మంచి ముహూర్తం చూసి పెట్టండి. దానికేం భాగ్యం నాయన, వస్తున్నా దానికే వస్తున్నా. ఇదిగో రామయ్య గారు, ఎల్లుండో ఉదయం 8:45 మంచి దివ్యైన ముహూర్తం ఉంది రామయ్య గారు, అప్పుడు చేయండి యజ్ఞం. ఏమండి? ఏమండి, ఆచార్య గారు రుణం మన ఈ జన్మలో తీర్చుకోలేమండి. చూడమ్మా సుగుణమ్మ, తీర్చుకుంటే తీరే కదమ్మా ఈ రుణం, అసలు పెంచుకుంటే తెగేది కదమ్మా ఈ బంధం. అంతా ఆ వీరబ్రహ్మం గారు స్వామి లీల. అప్పుడు దాకా ఆగదమ్మా మీ ఇద్దరు గోల. వస్తాను. ఆచార్య గారు యజ్ఞం చేస్తే మనకు సంతానం కలుగుతుందని చెప్పారు కదా, ఆ సంతోష సమయంలో లేదు సుగుణ, ఆ కమనీయ కన్నుల సుకుమార సౌందర్య రాశిని నా హృదయ మందిరంలో దాచుకున్న అదృష్టం. పెదవుల నుండి వెలువడే పొగడ్తల వాయుతరంగాలను ఆపగలం, కానీ బాల్య దశ నుండి నేటి వరకు మూసుకొని ఉన్న హృదయ కపటలను ఒక్కసారిగా తెలుసుకొని అలలుగా పరిగెడుతున్న అనురాగ ప్రవాహాన్ని ఆపగలమా? సరే సరే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెవ్వ తను నందు నిల్వ తను వెళ్ళ పొంగి పూజింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చిలికాలు పలుక తిరువెల్ల వెళ్ళ తెరిచింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన దడివానలైన విడిపోని బంధువే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది.
వలపు పాట ఈనాటి బ్రతుకు పాట ఆనాటి కలవరంత ఈనాటి కౌగిలింత ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మనసంతా నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది చిరునవ్వులంత చెలికాడు పలుక నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది నువ్వు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పనికి పురమాయించు. నేను వెళ్ళి దండోరా వేయించి వచ్చాను. అలాగేనండి. కౌసల్య సుప్రజా రామచంద్ర సుబ్బారెడ్డి గారి అభిమాన పాత్రులు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారి అబ్బాయి శంకర్ రెడ్డి గారు, బసమ్మ గారు శ్రీనివాసరెడ్డి గారు, వారి మిత్ర బృందం సుబ్బారెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వారిని శాలువతో సత్కరించడానికి వచ్చారు. మరి సత్కరిస్తున్నారు. ఈ సత్కారాన్ని గురించి మీ అనుభూతిని ఒక్క నిమిషం 2 మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నాము సుబ్బారెడ్డి గారు. ఈ సత్కారాన్ని గురించి మీకు కలిగిన అనుభూతిని 2 మాటల్లో ఒక్క నిమిషంలో చెప్పవలసిందిగా కోరుతున్నామండి. ఆయన అనుభూతిని చెప్పాలి కదండి. ఆయన అనుభూతిని సత్కరించారో వారి అనుభూతిని చెప్పాలిగా కోరుతున్నాం. శివారెడ్డి గారు ఈ నాటకాన్ని గురించి ఎంతో కొంత మీకు చెప్పమని కోరారు. నేను ఈ నాటకాలు 90, 85, 90 దాకా పైన చిలుకు నాటకాలు ఆడాము. అయినా ఆఖరి నాటకం నేను ఆడలేను అని అన్న బ్రహ్మనాయుడు, శివారెడ్డి వీళ్ళు ప్రోత్సహించి ఈ ఒక్క నాటకం ఆడు దొండగడ్డలో బ్రహ్మంగారి గుడి దగ్గర అని ఎంతో అడిగారు. అడిగితే వాళ్ళ మాట కాదనిలేక ఈ నాటకం వేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. గట్టిగా అభినందించండి సుబ్బారెడ్డి గారు. సరే, ఇప్పటికే టైం మించిపోయింది. నాటకాన్ని ప్రారంభం. అదే మిత్రుడు శంకర్ రెడ్డి ఇప్పుడే కాదు 4-5 రోజుల నుంచి శాలువా కప్పాలి, ఇంకా పెప్సీలు వేయాలి, ఇదంతా కూడా చాలా గొడవ చేశాడు. అయినా టైం కుదరక వేయలేకపోయాం. ఇంతవరకు చేస్తున్నాం. మూలంగా గ్రామ పెద్దలందరికీ సోలమ్మ రామయ్య గారిది పూల సత్తారంగా చేయగలుగుతున్నావు.
రామయ్య గారు సుగుణమ్మ గారు శివాలయం వద్ద యజ్ఞం ఆచరించుతున్నారు. సంతాన ప్రాప్తి కొరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. शेषादर श्रीशैल कैलासादीनामुपरि भूमध्यरेखायुः पूर्वदिग्भागे विन्दस्य दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरियोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणारविन्द सन्निधौ विविध सुरतरु क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पटल भ्रमर झुंकार निकर कदम्बित कलकंठ पूजित सनाथ केकी कुल मुखरे कृत विदित सारस्वत स्वन तरुषंढे अतुल विमल सत्कल धौत कल्पतरुश्चाया विन्नस्तते दीप्यमान रत्न सिंहासनस्योपरि स्थितयन्त्रराशेश्चतुर्दश वर्ण वर्णित सहस्र योजनोन्नत कदम्ब वृक्षद्वीपिरस्य मन्दारस्य प्रान्ते अश्रश्रे రామయ్య గారు సుగుణమ్మ ఇలా రండి. రామయ్య గారు సుగుణం గారు యజ్ఞం ఆచరించగా సంతానం పాపిరస్తూ. రామయ్య గారు సుగుణమ్మ గారు ఆ పక్కనే శివాలయం ఉంది. శివ దర్శనం గావించుకొని ఇంటికి వెళ్ళండి, శుభం జరుగుతుంది. ఆ పక్కనే శివాలయం ఉంది, శివ దర్శనం. ఆచార్య గారు ఇప్పుడు యజ్ఞ ఏకాదులు చేసినా గానీ లేని పని కష్టపడ్డాను, తేలికలు అయిపోయేది. అదేనండి ఆ డౌట్ కోసం అడుగుతామని. అయ్యా మున్సిపల్ గారు కావాల్సిన సరుకులు మొత్తం పంపించానండి, లిస్ట్ కూడా రాసి ఆడితో పాటు ఆయన దగ్గర జాగ్రత్త చేశాను. ఆ అమౌంట్ పంపిస్తే మంచిదండి. అయ్యా మున్సిపల్ గారు ఎక్క జనం మొత్తం బందోబస్తు చేసే మున్సిపల్ గారు. అబ్బో ఈయన పోటుగాడండు, జనాన్ని అదుపులో పెట్టే పోటుగాడు. మరి వెళ్ళిపోయింది, ఇంకెళ్ళి అయిపోయింది. మా చిన్నగారు రాని లేకపోతే నీ పొట్ట పుస్తక పడిన బయలుదేరి ఏడ్చావులేవా నీ పిల్లి గడ్డం పీకి పొయ్యిలో బారయ్య పకీర్ నాయన. మీరు వెళ్ళిపోవచ్చు. మా పకీర్ అంటావా? మేము తలుచుకుంటే నిన్ను కబర్స్థాన్ పంపిస్తా. అబ్బో కబరస్థానికి పంపిస్తావా? అది ఎక్కడుందో తెలుసా నీ మొఖానికి? కబరస్థాన్ అంట, కబరస్థాన్. అది నాకు తెలుసు. ఏడుంది? అమర్స్థాన్, భారతస్థాన్, ఆ పైన పాకిస్తాన్. దాని పక్కన చూసావా? ఏం దాని పక్కన మీ అమ్మమ్మ వాళ్ళురా? చూసావా? పాకిస్తాన్. దాని పైన చూసావా? అక్కడ కబర్స్థాన్ ఆడికి పంపిస్తా. మాట్లాడితే నిన్ను పుట్టిన కాడికి పంపిస్తా. పంపించావులేవో పెద్ద మగోడివి. వెనకడికి నీలాంటోడు కూడా నేను లెగిస్తే మడిసిని కాదు, నేను లెగిస్తే మడిసిని కాదు అన్నాడంట. అట్టాగుంది నీ వరుస. వాడు లెగిసింది లేదు, చేసింది లేదు. అట్టా ఉంది నువ్వు చెప్పే మాటలు కూడా. వస్తా గీసా అన్నావంటే మడతేస్తా. వస్తా గీసా అంటే నిలువున మొక్కలు నరికి కిలోలకు పోగులు పడతా. నేను
మా మాంసం కేజీలు లెక్క ముక్కలు ముక్కలు కోసి పెడితే నీ మాంసం పీసులు 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 వేసి కాకులకి గత్తలకి వేస్తా అనుకున్నావు. ఏమనుకున్నావు సాహిం ఉండా కొడక? మాది స్టీల్ బాడీ. మీది స్టీల్ బాడీ? ఎండి చేపలు తినే మొహం నువ్వు. నీది స్టీల్ బాడీయా? మీది స్టీల్ బాడీ అయితే మేము పప్పు మామిడికాయ పచ్చడి తిన్నవాళ్ళవి. మాది ఐరన్ బాడీ. చెట్టి అయితే చూసుకుందామా? చూసుకుందాం చూసుకుందాం. ఏం చూసుకుంటారు బండ బాడా? ఓరి భీముడా, అంత దూకు దూకు చచ్చావు. మా గుండెలు గుబేల్ గుబేల్ మందే కదా. ఏం చూసుకుందాం చూసుకుందాం అంటున్నారు? గొడ్డలప్పుది చూసుకుంటారా ఏందే? అరే భీముడు, మాది ఒళ్ళు జిగోదు మనది. ఏం దూకావు నువ్వు? ఏందిరా మీరు చూసుకునేది? చూసుకుందాం చూసుకుందాం అంటున్నారు. అది సరే గాని ఏంది కొత్త డ్రెస్ వేసావు? కులుకుతున్నావు గోపాలకృష్ణులాగా. ఏంది అది విశేషం? మా సుగుణమ్మ గారు రామయ్య గారు యజ్ఞం చేశారా? యజ్ఞం చేశారా? కొత్త బట్టలు పెట్టి సంబరం చేసుకోమన్నారా? అబ్బో, వాళ్ళు కొత్త కొట్లు పెట్టారా? ఎవరు నువ్వు కొచ్చి చేసుకున్నావురా? ఏ సాహిబ్ గారు, ఏనంట సంబరం చేస్తాడంట. వీడి సంబరం కుక్కలు కొడతాడు కానీ సంబరం చేయి. చూడు చూడు. అరే ఏంది పాట? ఏం పాట? ఏం పీకుతావు? ఏం వేస్తావు? సంబరం చేశా నేను. సంబరం చేశాను. ఈ సంబరం కుక్కలను గాడిదలు కొడుతున్నా. అరే సరే కానీ చూడు, మా సాహిబ్ గారి సంబరం నీకు నచ్చలేదుగా? ఇక మేం చేస్తాం చూడు సంబరం. మనం పెళ్ళిళ్ళ మైకుల్లో పాడేవాళ్ళం స్వామి. మన సంబరంకేమి చూడు సార్తో పాడతాం చూడు. జాగ్రత్తగా ఉండు, కొంచెం ఊడినా ఊడిపోవచ్చు ఈ టిప్పులో. సాహిబ్ గారు గడ్డం కదిగి పట్టుకొని. సాహిబ్ గారు కొద్దిగా నాది పట్టుకోవా? అది సంచి వద్దులే. సిగ్గులేదు మీకు? అరే వద్దు, అది కాదులే, సంచి పట్టుకో అన్న. సరే చూడు, సరే చూడు. ఏంద్రా నీ అమ్మ ఆడిస్తామంటే మన పిండి రూపే మిషన్ కొన్నాం. అప్పుడు వాళ్ళ నుంచి ఆడియటం అలవాటు అయింది. అందుకని అది ఆడిస్తా అంటున్నా. లేదు ఆడిస్తా అంటున్నది. మా సంబరం కూడా నచ్చలా నీకు? సంబరం పాట అంటే నేను వాడతా చూడ. సాహిబ్ గారు చూస్తుంటే జాగ్రత్త అడంగా ఉండి, ఎందుకని మంచిది. జాగ్రత్త కాదు, ఎత్తుకెళ్తా. సరే కానీ రామా రావా అందరి బంధుడయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. అందరి బంధువయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్చలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. రామా రావా
వాలి అడవుల తేగనయా మహిలో జనులను కావగా వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రహసుడు అపహరించి ఆక్రోశించనయ్యా అసురును తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా ఆకలి నిందకు సత్యము తాటక తులసటి విడనాడెనయ్య రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా మాయాగంటి రామయ్యా ఆగకునే ప్రభువయ్యా మాయాగంటి రామయ్యా చూశారా పాట పాట అంటే అట్టా ఉండాలా అది 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 సరే కానీ భీముడు పాత కొట్లు తుక్కునేవాడు అయినా కానీ పాట బాగా పాడావు కానీ పదం పై పదం పా వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు నలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాను ఒక్కొక్క దేవత అన్నం రోలి ఆదిశక్తుల ఆశీసులతో వెలసింది పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 అదిగో చూడండి యాగంటి వారి ఇంట రామయ్య గారు సుగుణమ్మ గారు యజ్ఞం ఆచరించగా వారికి ప్రథమ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి మొదటి కుమారుడు మూర్తి 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 వ్యాపారమందు ఉరబడిలోన చదువుల ఎందు నడవడిలోన వ్యాపారమందు ఉరబడిలోన చదువుల ఎందు నడవడిలోన బ్రతుకు తెరువుల బాధలలోన పాడి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుతూ నూటొక్క దేవత అన్నం రోలి వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది అదిగో చూడండి ద్వితీయ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి రెండవ కుమారుడు లింగనాథ్ లింగనాథ్ కుంటి వారిని ఆదరించుతూ కుంటి వారికి
దారి చూపుతూ కుంటి వారిని ఆదరించుతూ కుంటి వారికి దారి చూపుతూ బ్రతుకు తెరుగుల బాధలలోన వారి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుతూ నువ్వొక్క దేవత అందంలో వెలసింది ఈ నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది. తృతీయ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి మూడో కుమారుని పేరు వెంకటేష్. వెంకటేష్ నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు కలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాను ఇంకొక దేవత అన్నం బ్రోలి ఆదిశక్తుల ఆశీసులకు వెలసింది నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది వెలసింది. వ్యాపారమందు ఉరవడిలోన చదువుల ఎందు నడవడిలోన వ్యాపారమందు ఉరవడిలోన చదువుల ఎందు నడవడిలోన బ్రతుకు తెరుగుల బాధలలోన పాడి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుతూ నువ్వొక్క దేవత అందంలోని. అదిగో చూడండి, చతుర్థ కానుక చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి నాలుగో కుమారుడు ఉద్దుల కొడుకు నరసింహ. నరసింహ అలా ఆ దంపతులకు 4 కుమారులు కలిగారు. కాలము గడుస్తుంది. కొంతకాలం పిల్లలు పెద్దవారవుతున్నారు. కానీ వారి జీవితంలో కొరత ఏర్పడింది. ఏమండి మనకి 4 కుమారులు కూడా ఒక పాప పుడితే బాగుంటుందని నా ఆశ అండి. ఊరుకో సుగుణ, ఊరుకో. మనకి ఆ భగవంతుడు తప్పనిసరిగా కరుణిస్తాడు. ఏమండి రామయ్య గారు, మీరు సుగుణమ్మ గారు శ్రీశైల యాత్ర గావించరండి, మీకంతా మంచిగా జరుగుతుంది. వెళ్ళొస్తానండి రామయ్య గారు. అలా పెద్దల సలహా మేరకు ఆ దంపతులు ఇరువురు శ్రీశైల యాత్రకు బయలుదేరారు. శ్రీశైల యాత్రకు బయలుదేరారు. నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు కలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాలు ఇంకొక దేవత అందం బ్రోలి ఆదిశేషుల ఆశీసులతో వెలసింది నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది వెలసింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
అలనాడు సునాద మహర్షి శాపముచే నీవు భూలోకము వెళ్ళే సమయము ఆసన్నమైనది. అదిగో యాగంటి వారి ఇంట రామయ్య సుగుణమ్మల కడుపున నీవు శ్రీలక్ష్మిగా ఉద్భవించవలెను. సమయము ఆసన్నమైనది. వెళ్ళుము వెళ్ళుము. కృంటి వారిని ఆదరించుచు గ్రుడ్డి వారికి కారి చూపుతూ కృంటి వారిని ఆదరించుచు గ్రుడ్డి వారికి కారి చూపుతూ బ్రతుకు తెరువుల పాటలలోన పాడి పంటల ఆటలలోన అలా వారు శ్రీశైల యాత్ర గావించగా అచ్చట భ్రమరాంబదేవి మల్లికార్జున దర్శించుకుంటే వారి ఇంట సిరినవ్వుల పంటగా ఉద్భవించింది శ్రీలక్ష్మి. అదిగో సుగుడ పాప ఇద్దరికొచ్చింది. జోలపాట పాడ. జోలాలి జోలాలి లాలి నా చిట్టి తల్లి లాలి నలుగన్న తల్లి లాలి బంగారు తల్లి లాలి మా కల్పవల్లి జోలాలి జోలాలి చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేము. చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేము. నీ ప్రేమ మాకు పంచాలి తల్లి, నీ ప్రేమ మాకు పంచాలి తల్లి. నిన్ను వీడి క్షణమైన మేముండగలమా, నిన్ను వీడి క్షణమైన మేముండగలమా. జోలాలి జోలాలి రతనాల భవనాల నిన్నుంచగలము, ముత్యాల ఉయ్యాలలోగించగలము. రతనాల భవనాల నిన్నుంచగలము, ముత్యాల ఉయ్యాలలోగించగలము. కను పాపలా నిన్ను కాపాడుకోమా, కను పాపలా నిన్ను కాపాడుకోమా. మా గుండె గుడిలోన నిన్ను దాచుకోమా, మా గుండె గుడిలోన నీ దాచుకోమా. జోలాలి జోలాలి లాలి మా చిట్టి తల్లి, లాలి బంగారు తల్లి, లాలి శ్రీలక్ష్మి తల్లి, లాలి మముగన్న తల్లి. జోలాలి జోలాలి
వారి ఇంట శ్రీలక్ష్మి ఉద్భవించింది. కాలము గడుస్తూ ఉంది, పిల్లలు పెద్దవారవుతున్నారు. శ్రీలక్ష్మికి 11 సంవత్సరాలు వచ్చినవి. అదిగో పెద్ద కుమారుడు మూర్తి. రెండవ మూడవ కుమారుడు నాలుగవ కుమారుడు ముద్దుల కొడుకు నరసింహ. తమ్ముళ్ళు, ఈరోజు మన ముద్దుల చెల్లి లక్ష్మి పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరగాలని నాన్నగారి అభిప్రాయం, మన అభిప్రాయం కూడాను. అలాగే అన్నయ్య. యాగంటి వారి ఇంట నలుగురు అన్నల ముద్దుల చెల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుక అంటే చుట్టుపక్కల 10 గ్రామాలు 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి, అంతేగాని విడితిగా ఉండకూడదు. అలాగే అన్నయ్య. వచ్చిన వారికి ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా మేము చూసుకుంటాం అన్నయ్య. అవును, చెల్లైతో కాసేపు సరదాగా ఆడుకుందాం అనుకుంటే ఇంకా రాలేదేమిటి అన్నయ్య? పూజ గదిలో ఉందన్నయ్య. సరే వెళ్ళి తీసుకొద్దాం పదండి. శీఘ్రమే ఆయుర ఆరోగ్య ప్రాప్తిరస్తు. రెండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. మా ముద్దులకెళ్ళి ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లు తల్లి. అన్నయ్యలు, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మనం ఆటలు పాటలు ఆడుకుందాం. ముందుగా బంతాట ఆడుకుందామా? బంతి తీసుకురా పోయి. పెద్దన్నయ్య, నువ్వు ఇక్కడ నిలబడు. అలాగేనమ్మా. రెండవ
నిలబడు. మూడవన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడు. చిన్నన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడు. పెద్దన్నయ్య మొదటిగా బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలా? పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు. రెండవన్నయ్య ఇప్పుడు బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలి. రెండవన్నయ్య పట్టుకున్నాడు రెండవన్నయ్య పట్టుకున్నాడు రెండవన్నయ్య పట్టుకున్నాడు. మూడవన్నయ్య ఇప్పుడు నీకు బంతి వేస్తున్నాను. పట్టుకోవాలి. మూడవన్నయ్య పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు. చిన్నన్నయ్య ఇప్పుడు బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలి. చిన్నన్నయ్య పట్టుకున్నాడు చిన్నన్నయ్య పట్టుకున్నాడు చిన్నన్నయ్య పట్టుకున్నాడు. అన్నయ్యలు ఈరోజు బంతి ఆట ఆడుకున్నాం కదా, ఇప్పుడు కబడ్డీ ఆట ఆడుకుందాం. పెద్దన్నయ్య రెండవన్నయ్య మీరిద్దరు ఒక జట్టు. మూడవన్నయ్య చిన్నన్నయ్య మీరిద్దరు ఒక జట్టు. అలాగే చెల్లి. పెద్దన్నయ్య ఇప్పుడు ముందుగా నువ్వే కూతకి వెళ్ళు. కబడ్డీ 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 కబడ్డీ. పెద్దన్నయ్య ఏడిపాడు పెద్దన్నయ్య ఏడిపాడు పెద్దన్నయ్య ఏడిపాడు. మూడవన్నయ్య ఇప్పుడు నువ్వు కూతకి వెళ్ళు. కబడ్డీ 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 అప్పు. వా, రెండవన్నయ్య ఏ ఛాన్స్ పోయింది. కూతకి వెళ్ళు. కబడ్డీ 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 అప్పు. రెండవన్నయ్య ఏడిపాడు రెండవన్నయ్య ఏడిపాడు రెండవన్నయ్య ఏడిపాడు. చిన్నన్నయ్య ఇప్పుడు నువ్వు కూతకి వెళ్ళు. తప్పక గెలవాలి. ఖచ్చితంగా ఐపీఎల్ పోవాల్సిందే. అన్నయ్యలు ఈరోజు బంతి ఆట కబడ్డీ ఆట ఆడుకున్నాం కదా, బంతి ఆట కబడ్డీ ఆటలో బహుమతి ఎవరికి వచ్చిందో ఆ దైవాన్ని ప్రార్థించి చెప్తాను. ఇది చాలా అన్యాయం రా. మళ్ళొక్కసారి చూసి చెప్పు. మళ్ళొక్కసారి ప్రార్థించి చెప్తాను. అన్నయ్యలు మరొక్కసారి ప్రార్థించగా చిన్నన్నయ్య గెలిచాడు. చూడు చెల్లాయ్, అన్నయ్యల నలుగురిలో ఎవరికి బహుమతి వచ్చినా అది అందరికీ సంతోషమేనమ్మా. అన్నయ్యలు ఇప్పుడు బంతి ఆట కబడ్డీ ఆట ఆడుకున్నాం కదా, ఇప్పుడు పాట పాడుకుందాం. లక్కడి ముందు పెట్టుకోవాలిగా.
తీర్చిదిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ విరిసినది వెన్నెలే ఇలా అచ్చునా చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వానగా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా నీ కంటికి రెప్పలు నేనై తోడుగా ఉన్నాలే నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే అందుకే నువ్వు లేకనే లేనులే ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంటా దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ అన్నా చెల్లిని అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా పాదమే కందని పూల దారిలా చిరు చిరు కోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా తులసివై వెలసిన ఈ ఇంటి దేవత అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం మా ఇల్లు అనురాగ గుడి గోపురం సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మ